పాప తమ తమ్ముడిని తీసుకుని కిరాణా షాప్ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్లిన తర్వాత పాపకు 20 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో ఆ పాప కిరాణా షాప్ కు వెళ్లేలోపే బాలుణ్ణి బైక్ పై ఎక్కించుకుని గుర్తు తెలియని వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. దానం చేసినాం వచ్చినాం వీళ్ళ దానం చేస్తాంటే కినాలు బాగా వాడుతుంది బాత్రూమ్ లో వేయండి అని నేను అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయిండ్రు దానం చేసారో చేయలేరో తెలియదు. అయితే వచ్చినాము నా కాలు నొప్పుందని అడుగుతున్నాం. అమ్మ పైసలు ఏమైనా వంకచ్చుకుంటే ఆకలి అవుతుందంటే అమ్మ 10 రూపాయలు ఉన్నాయి వంకచ్చుకపో అని అన్నారు. ఇద్దరు వంకచ్చుకోరు అని గింత అన్నా. ఇది 10 రూపాయలు ఇవ్వగానే అమ్మ నా కొడుకు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఊరికిండు. ఊరికంగా నేనేమన్నా బళ్ళు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన ఇట్లకి వెళ్ళిందంట. ఆడిట్లా బండి మీద వచ్చినంట. వచ్చి 20 రూపాయలు ఇచ్చి చిటిని వంకొచ్చుకపోని చెప్పినట్టు పిల్లకులని శివప్రసాద్ నల్ల టీ షర్ట్ వేసుకున్నాడు. మేము ఈ డబ్బా బూరలు ఏరుకుంటాం. మేరుకున్నాడు ఈ అడ్డ మేము పనిపోతాం. మంచిగా ఉన్నది కానీ క్లారిటీగా ఉంటుంది. ఉండండి అదే పాప తమ్ముడు పెట్టుకున్నా ఆ పిల్లలు వెనకకెళ్ళారా? అంటే బండి మీద ఎక్కించుకొచ్చినట్టున్నాడు అసలు. అందుకే రాజేంద్రన్న కూడా అదే అంటున్నాడు. మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళే కావచ్చు. బండి మీద ఎక్కించుకొస్తే మరి ఎందుకు అట్లా చేస్తారు? అర్థమంటే వెనకకెళ్ళి వచ్చింది, నడుచుకుంటూ వచ్చింది, నడుచుకుంటూ వస్తుంది. ఇస్తున్నాడు పైసలు దించింది పోరాన్ని. క్లియర్గా కనబడతలేదు కదా. ఎక్కించుకుంటున్నాడు. అదేంది ఇది మిడ్డీలో పెద్ద పిక్సల్ అయితే పగిలిపోతుంది. ఇంట్లో మా ఇంట్లో మంచి చెప్తాను. ఎక్కించుకుంటున్నాడు. అయ్యా ఆమె ఏమంటలేదు మరి. ఎక్కించుకున్నాడు. కొంగచ్చుకోండి షాప్లోకి పోమన్నాడే. అంటే ఈమె కొద్దిగా అర్థం కావాలి కదరా. మరి ఆయన ఎవరో పోతుంది, షాప్లో పోతుంది. ఆయన ఆమె చూసుకుంటూనే పోతుంది. డౌట్ కొద్ది వెనకకి చూసుకుంటూనే పోతుంది. షాప్లోకి పోయింది, ఈడ వేసుకొని పీకేండి. ఉరుకుతుంది పొల్లు. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు. మళ్ళీ అటు పోయింది. దొరుకుతుంది ఇప్పుడు.